మహబూబాబాద్ జిల్లా బూక్యా తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన మాలోతు శారద, మాలోతు నీల అనే ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేటకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వీరిద్దరూ మద్యం బాటిల్ కొనుగోలు చేసి శారద ఇంట్లో కలిసి మద్యం సేవించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఒకరు అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకోగా ఆమెకు సిపిఆర్ అందించే ప్రయత్నం చేస్తుండగానే మరో మహిళ కూడా ఒక్కసారిగా కింద పడిపోయింది. స్థానికుల సహాయంతో మరిపేడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్యంలో ఏదైనా విష పదార్థం కలిసిందా లేదా కల్తీ మద్యం కారణంగా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం శారద అనే అమ్మాయి సూర్యాపేట పోయి వచ్చి మామని పిలిచి ఏదో ఉంది రా ఇంటికి తాగుదాం అని చెప్పేసరికి పోయి ఇద్దరు కలిసిపోయి తాగి అక్కడనే మంచం మీద కూర్చొని ఆయన కూలబడ్డారు. పొద్దున పోయి చూస్తే మందు బాటిల్లో ఇష్టం కలిపి ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కూడా ఇది తేలింది. ఇవాళ పొద్దున్న ఇంటి పక్క వాళ్ళు మాకు చెప్తే చూడటానికి పోయినాం. అంతలో వాళ్ళు మొత్తం నరాలు గుంజుకొని ఇట్లా ఉన్నారు. ఎత్తుకొని పోయేసరికి అక్కడనే ప్రాణాలు పోయింది. ఇక మహబూబాబాద్ జిల్లా బూక్యా తండాలో జరిగిన ఈ విషాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పోలీసుల విచారణలో అసలు ఈ ఇద్దరు మహిళలు చనిపోవడానికి గల కారణం ఏమైనా తెలిసిందా? పోలీసులు ఏమంటున్నారు? శాలిని, మహబూబాబాద్ జిల్లా మర్రిపేట మండలం బూక్యా తండాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా ఒకేసారి మృతి చెందడం కొంత కలకలం లేపింది. ఈ బూక్యా తండాకు చెందిన మాలోతు శారద, మాలోతు నీల ఇద్దరు స్నేహితురాళ్ళు. శారద 2 రోజుల క్రితం సూర్యాపేటకు వెళ్లి వస్తున్న క్రమంలో తన కొడుకుతో పాటు అమెరికన్ ప్రైడ్ అనే ఒక మద్యం బాటిల్ ని వచ్చే క్రమంలో కొనుగోలు చేసుకొని రావడం జరిగింది. దాంట్లో కొంత తను మద్యం సేవించిన తర్వాత కొంత తన ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు శారద స్నేహితురాలు నీల శారదతో మాట్లాడడానికి తన ఇంటికి వెళ్ళిన క్రమంలో తన దగ్గర కొంత మద్యం ఉంది, ఇద్దరం కలిసి తాగుదామని చెప్పేసి అనుకోవడం. ఇద్దరు కలిసి కూడా మద్యం సేవించారు. మద్యం సేవించిన కొద్దిసేపటికి దాంట్లో ఒక మహిళ తోతప్పి పడిపోవడం జరిగింది. ఆ మహిళకు సిపిఆర్ చేస్తున్న క్రమంలో మరొక మహిళ కూడా కింద పడిపోవడంతో వీరిద్దరిని కూడా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరలించిన డాక్టర్లు పరిశీలించి వారు అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు. డాక్టర్లు కూడా ఇటు పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిశీలించి ఆ డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ఆ యొక్క మద్యంలో కొంత విషం ఏమన్నా కలిపారా అనే అనుమానాలు కూడా పోలీసులు రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే చనిపోయిన నీల, శారద ఇద్దరు మహిళలను అయితే పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. తర్వాత పోస్ట్ మార్టం తర్వాత తన కుటుంబ సభ్యులకు ఆ యొక్క మృతదేహాన్ని అప్పచెప్పారు. ప్రస్తుతం ఈ యొక్క అనుమానాస్పద మృతిపైన అయితే కేసు నమోదు చేశారు. ఒక మద్యం ఏమన్నా కల్తీ మద్యం వల్ల మృతి చెందారా, లేదంటే ఈ యొక్క మరణాల వెనుక ఏమైనా కుట్రకోణం దాగుందా, ఆ యొక్క మద్యం బాటిల్లో ఏదైనా మన క్రిమి సంహారక మంది ఎవరైనా గిట్టని వారు కానీ, లేదంటే వీరంటే పడని వారు వీరిని చంపాలనే ఉద్దేశంతో ఎవరైనా దాంట్లో ఏమైనా క్రిమి సంహారక మందు కలిపారా, అసలు ఈ యొక్క మరణాల వెనుక ఏముంది, అసలు ఏం కుట్రకోణం ఏమన్నా ఉందా, లేదంటే కల్తీ మద్యం వల్ల మృతి చెందాలని పూర్తిగా అయితే పోలీసులు మరిపేట పోలీసులు విచారిస్తున్నారు. ఆ యొక్క మద్యం బాటిల్తో పాటు పోస్ట్ మార్టం తర్వాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేసి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.